హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. సో మొన్న నేను ఒక విషయానికి సంబంధించి అపాలజీ చెప్పాలనుకుంటున్నాను. మొన్న నేను రీడింగ్ తీసుకునేటప్పుడు అనుకోకుండా ఒక థర్డ్ పర్సన్ వల్ల ఒక నెగిటివ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది. సో అది ఒక థర్డ్ పర్సన్ అనుకోకుండా ఎంటర్ అవ్వడం వల్ల అట్లా అది క్రియేట్ అయింది. సో మేము స్పిరిచువల్లో ఉన్నాం కాబట్టి మేము అలాంటి మిస్టేక్స్ చేయము, జనరల్గా 100% చేయము. ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల అలా జరిగింది. సో దానికి నేను అపాలజీ చెప్పాలనుకుంటున్నాను, ఓకేనా? సారీ గైస్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము ఈరోజు హస్త నక్షత్రము విధియ, ఓకేనా? తిథి, వారం, నక్షత్రం ప్రకారము అన్ని రకాల పనులకు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. వివాహానికి సంబంధించి, రిజిస్ట్రేషన్స్కి సంబంధించి అయినా సరే, గృహప్రవేశాలకు సంబంధించి అయినా, ఓకేనా, అన్నిటికీ చాలా అనుకూలంగా ఉన్నాయి, ఓకేనా? ఓకే. సో ఇంకా వచ్చేసి ఈరోజు ఆదిత్యనామ స్తోత్రాన్ని చదువుకోండి, అందరూ కూడా పారాయణం చేసుకోండి ఆదిత్యనామ స్తోత్రాన్ని. అలాగే సూర్య నమస్కారాలు చేసుకోండి, హస్త నక్షత్రం వచ్చింది కాబట్టి, ఓకేనా? చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు అన్ని రకాల కార్యక్రమాలకు. సో ముఖ్యంగా ఒక విషయానికి సంబంధించి మాత్రం చాలా జాగ్రత్త వహించండి. ఈరోజు అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ, తాకట్టు పెట్టడం లాంటి విషయాల జోలికి మాత్రం వెళ్ళకూడదు. చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి ఈరోజు. అట్లాంటి అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ లాంటి సిచ్యువేషన్స్ మాత్రం ఫేస్ చేయొద్దు, ఓకేనా? ఓకే. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగే చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్, కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు, ఓకేనా? సో నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, కిడ్స్. సో ఎవ్రీబడి కెన్ సీ దిస్ వీడియో, ఓకేనా? టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. దానికి ఫోన్ కానీ, వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా? సో రీయూనియన్, మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్కౌట్ అవుతాయి రీయూనియన్ రెమెడీస్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్. సో పర్సనల్ రీడింగ్ అంటే మీరు ఓన్లీ లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్ సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్, బిజినెస్కు, ఫినాన్స్కు, ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడిగి తీసుకోవచ్చు, ఓకేనా? సో ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు ఎంత ప్రయత్నించినా, ఓకేనా, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, వివాహానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి అని ఏదైనా సమస్యలు ఉంటే మీరు నాకు కాల్ చేసి పరిహారాలు అనేది తీసుకోవచ్చు. వివాహానికి సంబంధించి పరిహారాలు, ఉద్యోగం సంబంధించి పరిహారాలు, బిజినెస్లో గ్రోత్, స్టెబిలిటీ లేదు, ఓకేనా? సో మన ఇంట్లో అయినా సరే, మన శరీరానికైనా సంబంధించిన సరే చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా మంచి పరిహారాలు అనేది నేను తెలియజేస్తాను, ఓకేనా? సో ఎవరికైనా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకే. సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో మరి ఈరోజు వీడియో ఏంటంటే మీ గురించి ఎవరైనా సరే, మీరు రిలేషన్షిప్లో ఉన్నా సరే, పాస్ట్లో అయినా ప్రజెంట్ అయినా సరే, ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే మరి ఆ పార్ట్నర్ మీ గురించి బాధపడుతున్నారా, లేదా అసలు ఆ పర్సన్ మీ గురించి బాధపడితే ఏ విధంగా బాధపడుతున్నారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, మరి ఈ కనెక్షన్ ఏంటి, ఆ వ్యక్తి మీ గురించి బాధపడుతున్నారా లేదా, ఒకవేళ మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే అనేది మనం చూద్దాం, సరేనా? ఓకే. సో అందరూ కూడా మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. సో ఎనర్జీస్ వచ్చేసి చాలా చాలా కనెక్ట్ అవుతూ ఉంటాయి, ఓకేనా? ఎస్ అండి, ఓకే. సో సారీ, మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. మీ పార్ట్నర్ ఫేస్ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. Hermit card, Eight of Cups,
ఈ 8 of Pentacles, 2 కార్డులు వచ్చాయి, 2 తీసుకుంటున్నాను. 4 of Pentacles అండ్ ద ఫూల్ కార్డ్. ఎస్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సో 10 of Pentacles, Knight of Cups, Magician. ఓకే, ఒక కార్డ్ తీసుకుంటాను, చూద్దాం. సో మరి ఈ పర్సన్ నిజంగానే ఎవరు బాధపడుతున్నారండి చాలా. వీళ్ళకి ఏంటంటే ఈ కనెక్షన్కి సంబంధించి అంటే ఇక్కడ పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయండి, మ్యారేజ్. సో హెర్మిట్ కార్డ్, మేజర్ ఆర్కానా, నెంబర్ 9 కనిపిస్తుంది. సో ఇది ఎవరు ఎనర్జీస్ చూసుకోండి. సో ఇక్కడ ఓన్లీ ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేయబడతాయి, సిచ్యువేషన్స్ మాత్రం మీరే చూసుకోవాలి. సో వీళ్ళైతే మీ ప్రేమను చాలా మిస్ అవుతున్నారు, ఈ పర్సన్ ఎవరో కానీ. ఇంకోటి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి, పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి. పెళ్ళప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు, ఎంత హాయిగా షేర్ చేసుకునేవాళ్ళు, ఎంత హ్యాపీగా ఉన్నారో, పెళ్ళైన వాళ్ళకి పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి. అందుకనే వీళ్ళు మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా, సోల్ టై, ఒక సోల్ కనెక్షన్ లాగా, ఓకేనా, నువ్వే నా సోల్మేట్, నీకు నేను అడిక్ట్ అయిపోయాను అని పెళ్ళైన వాళ్ళు చాలా చాలా ఫీల్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు. సో చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అయితే. వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేరండి. మీ పార్ట్నర్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే డెఫినెట్గా లేరు, నో డౌట్ దీనిలో. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఏంటంటే వేరే పార్ట్నర్తో రిలేషన్షిప్లో లేరని అర్థం. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరు ఉన్నారు, మీరు మీ పర్సన్ మధ్య ఎవరైనా ఉంటారు కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ అయితే లేదు కన్ఫామ్గా. లేదంటే మీకు మీ పర్సన్ మధ్య ఏదో ఒక ప్రాబ్లం వచ్చి డిస్ప్యూట్స్, కాన్ఫ్లిక్ట్స్, ఈగో క్లాషెస్ వల్ల ఏవేవో గొడవలు జరిగి మీరు విడిపోయారు అనేది అయితే కనపడుతుంది. సో మొత్తానికి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు. చూడండి, ఇక్కడ కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. నెంబర్ 8 కనిపిస్తుంది. సో లెటర్స్ పరంగా తీసుకుంటే వి లెటర్, ఏ లెటర్, ఓ లెటర్, ఎల్ లెటర్, కే లెటర్, ఎస్ లెటర్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో సైన్స్ ప్రకారం అయితే కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నాయి. క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ మీరు ఎలా మిస్ అవుతున్నారో మీ పార్ట్నర్ కూడా అలానే. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే మీ పార్ట్నర్ మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ప్రజెంట్ మీరు ఎలా మిస్ అవుతున్నారో మీ పార్ట్నర్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు. ఇది పెళ్ళైన వాళ్ళ సంగతి, ఇది డెఫినెట్గా అదే కార్డు వచ్చింది. సో దీనికి రిలేటెడ్గా ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు మీ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారో, చేసుకొని ఎలాగైతే ఉండాలనుకున్నారో, ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి కదా మనకు, మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, మనం ఇలా ఉందాం, అలా ఉందాం అని చాలా వరకు చాలా చాలా ప్లాన్స్ వేసుకుంటారు కదా. సో ఇప్పుడు నేను ఇంత ప్లాన్ చేసుకొని, నేను ఇంత క్యాలిక్యులేటెడ్గా ఉండి, ఇంత మెచ్యూర్డ్గా ఉండి, నా పార్ట్నర్కి నా పైన ఇంత ప్రేమ ఉండి, నా పార్ట్నర్కి నా పైన ఇంత ప్రేమ ఉన్నా నేను ఎందుకు ఇంత మిస్ అవుతున్నాను, నేను ఎందుకు దూరం అయిపోయాను, అసలు ఎందుకు నా లైఫ్ ఇలా జరుగుతుంది, ఇప్పుడు నా పర్సన్ని కలవాలని నాకు అనిపిస్తుంది, కానీ అయినా కూడా ఎందుకు స్టెప్ వేయలేకపోతున్నాను, ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది నాకు. సో మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు, మీ పార్ట్నర్ అనేది కనబడుతుంది. చాలా ఎఫెక్షన్ కనిపిస్తుంది వీళ్ళకి మీ పైన, డెఫినెట్గా ఎమోషనల్గా చాలా డ్రై అయిపోతున్నారు వీళ్ళు. చూడండి, ఏస్ ఆఫ్ పెంటకల్స్. వీళ్ళు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళు మీ ప్రేమకు చాలా మిస్ అవుతున్నారండి. మొత్తం మిస్సింగ్ ఎనర్జీ ఉంది. మీ గురించి ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే, మీరు దూరం అయినప్పటి నుంచి, మీరు మ్యారీడ్ పర్సన్ అయినా కావచ్చు, అన్మ్యారీడ్ పర్సన్ అయినా కావచ్చు, వీళ్ళు మీ ప్రేమను చాలా మిస్ అవుతున్నారు. చూడండి, ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ, ఎంత వెయిటింగ్ ఎనర్జీ ఉంది, వెయిట్ చేస్తున్నారు మీకోసం. వీళ్ళు మీ ప్రేమను చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని కలవాలని చాలా హ్యాండ్గా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ ఫీలింగ్స్లో క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సో
ఇక్కడ ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని కలవాలని చాలా హ్యాండ్గా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ ఫీలింగ్స్లో క్లియర్గా అర్థం అవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు. సో మీ లైఫ్లో ఒక డ్రీమ్ అనేది పెట్టుకున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, అన్మ్యారీడ్ కానీ, రిలేషన్షిప్లో, ఈవెన్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నా కూడా, ఎక్స్ట్రా రిలేషన్షిప్లో ఉన్నా సరే, వాళ్ళైనా సరే వేరే వాళ్ళకి మ్యారేజ్ అయిందో మ్యారేజ్ అవ్వలేదు, లేదా మీ పర్సన్కి మ్యారేజ్ అయిందా లేదా, మీకు మ్యారేజ్ అయిందా లేదా, ఏదైనా కావచ్చు. మీరు ఏంటంటే మీరు మీ పర్సన్తో వైఫ్ అండ్ హస్బెండ్ కింద ఫీల్ అయ్యారండి. సో ఆ ఎనర్జీ మాత్రం ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి అయితే మీ గురించి చాలా బాధపడుతున్నారు అనేది అయితే డెఫినెట్గా కనబడుతుందండి. సో చూడండి, మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా, వేరే అఫేర్లో ఉన్న ఎవరైనా సరే, ఓకేనా, ఎవరైనా సరేనండి, ఇక్కడ ఏంటంటే ఒక సోల్మేట్ కనెక్షన్ మిస్ అయిపోతున్నారు. సోల్మేట్ అంటే లైఫ్ పార్ట్నర్ని మిస్ అయిపోతున్నారు. ఇక్కడ మనం ఏం రిలేషన్షిప్లో ఉన్నామంటే కూడా సోల్ కనెక్షన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఎవరికైనా కనెక్ట్ అవుతుందండి. సోల్ కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. సో ఎవరికైనా అంటే ఎవరినైతే సోల్ ఫీల్ అవుతుందో హీ ఆర్ షీ ఈజ్ మై సోల్మేట్ అని మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ చూడదు. సో వీళ్ళు సోల్మేట్ కనెక్షన్ అంటాం. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, ఈగో క్లాషెస్ వల్ల అయితే మీరు ఇక్కడ సపరేషన్ అయ్యారు, మీ పర్సన్ మీకు దూరం అయ్యారు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు అనేది మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఎనర్జీ కనబడుతుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ పార్ట్నర్ మీకు దూరం అయ్యారు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది. అంటే ఏమంటున్నారంటే ఎప్పటికీ మీ స్థానంలో ఎవరిని నేను ఊహించుకోలేను అని చెప్పేసి అయితే వీళ్ళు డెఫినెట్గా అంటున్నారు. చూడండి, సో మీ పార్ట్నరు అయినా సరే, మీరైనా సరే, ఇద్దరు కూడా ఇంట్రావర్ట్ పర్సన్సే. నెంబర్ 4 కనిపిస్తుంది. ఇది మీ పార్ట్నర్ కానీ మీరు కానీ కలిసిన డేట్ కావచ్చు. ఇద్దరు ఇంట్రావర్ట్ పర్సన్సే. ఓకేనా? ఇద్దరు ఎక్స్ప్రెస్ చేయరు. సో మొత్తానికి మీ పర్సన్ మిమ్మల్ని సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు. సో మీ స్థానాన్ని అయితే ఎవరు రీప్లేస్ చేయలేరు. నేను మీ స్థానంలో ఎవరిని నేను ఊహించుకోలేను, నువ్వే నా సోల్మేట్ అని చెప్పేసి ఆ రోజులను గుర్తు చేసుకుంటూ మీ పర్సన్ మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? పెళ్ళి చేసుకోవాలనుకున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కదా. సో అదే ఆలోచనలు మీ పర్సన్ మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కదా. సో అవే ఆలోచనలు మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. పాస్ట్లో మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్న సిచ్యువేషన్స్ అన్నీ, మీరు మాట్లాడుకున్న సందర్భాలన్నీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు. అది సో మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారని క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ, డెఫినెట్గా, నో డౌట్. సో చూడండి, ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి. పాస్ట్లో వీళ్ళు చాలా ఇమ్మెచ్యూర్డ్ పర్సన్, ఇప్పుడు మెచ్యూర్డ్గా మారారు. వీళ్ళు మీతో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలనుకున్నారు. ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ వరకు ఎనర్జీస్ చూస్తే మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీ మాత్రం చాలా కనిపించిందండి. మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీ చాలా కనిపించింది. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా ఒంటరిగా ఎమోషనల్గా లాస్ ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్గా మీకు చాలా కనెక్ట్ అయ్యారు మీ పార్ట్నర్. ఓకేనా? మీ పార్ట్నర్కి మీతో ఫోన్ మాట్లాడిన మాటలు, సోషల్ మీడియాలో మీరు చేసుకున్న చాటింగ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి, మీ మెసేజెస్ గుర్తొస్తున్నాయి. ఓకేనా? సో అదైతే కనిపిస్తుంది ఇక్కడ. చూడండి, మీకోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మీ మీద ఒక రొమాంటిక్ ఫీలింగ్స్, ఒక సెక్సువల్ ఫీలింగ్స్, ఒక ప్యాషనేటెడ్గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. పేజ్ ఆఫ్ వైన్స్, మేషన్, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. సో మేబీ ఇక్కడ ఏంటంటే గొడవ పడ్డప్పుడు కూడా మీరు ఇంతగా ఏడ్చి ఉండరు. మీ పర్సన్ మీరైనా సరే, మీ పర్సన్ అయినా సరే ఇంతగా అయితే ఏడ్చి ఉండరు. సో ఇంకోటి కాకపోతే ఇక్కడ కొంతమంది విషయంలో మేబీ గొడవ పడ్డప్పుడు కూడా మీరన్నా ఏడ్చుంటారు, మీ పర్సన్ అన్నా ఏడ్చుంటారు. లేదంటే మీ పర్సన్, మీరు ఇద్దరు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకున్నారు కానీ బయటికి ఎమోషన్ అవ్వలేదు, ఏడవలేదు ఇద్దరు. కానీ కొంతమంది మాత్రం మీ పార్ట్నర్, మీరు ఇద్దరు ఏడ్చుంటారు అనేది కనపడుతుంది. సో దూరం అవ్వాలని ఇష్టం లేకపోయినా కూడా మేబీ మీరు దూరం అయి ఉంటారు, లేదా తను దూరం అయి ఉంటారు. ఎంతో ప్రేమగా, ఎఫెక్షనేట్గా ఉన్న మీ బంధం మిమ్మల్ని ఒకరినొకరు
విడిచి దూరం ఉండేవాళ్ళు కాదేమో, అంత బంధాన్ని మధ్యలో వచ్చిన ఈ సిచ్యువేషన్స్ కారణంగా మీరు మీ పర్సన్ నుంచి దూరం అయిపోవడం వల్ల మీ పార్ట్నర్ అయితే ఒంటరిగా చాలా లోన్లీగా బాధపడుతున్నారని అయితే డెఫినెట్గా కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు. మీ పైన ఒక ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే డెఫినెట్గా ఉంది, నో డౌట్. చూడండి, సో మీకంటే మీ పార్ట్నర్ అయితే ఇక్కడ రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు. డెఫినెట్గా మీ పార్ట్నర్ అయితే మీకంటే రిచ్ పర్సనే, కానీ ఈగో క్లాషెస్ వల్లనే మీ పైన ఒక ఎమోషన్, ఒక కేరింగ్, ఒక లవ్ అనేది చూపించలేకపోయారు. సో కొంతమంది విషయంలో ఈగో క్లాషెస్, డిస్ప్యూట్స్ అనేది జరిగాయి మీరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. సో ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని లెక్క చేయలేదు. సో మిమ్మల్ని చాలా అవాయిడ్ చేస్తూ వస్తారు వాళ్ళు. ఇక్కడ కొంతమంది విషయంలో ఏంటంటే జాబ్ హోల్డర్స్ అయి ఉండొచ్చు. సో ఎప్పుడు ఉద్యోగం విషయంలోనే ఎక్కువగా ఫోకస్ చేశారు తప్ప డబ్బు సంపాదనలో పడిపోయి మిమ్మల్ని పట్టించుకోలేదు. మీ మీద ఒక ఎమోషన్, కేరింగ్ అనేది చూపించలేదు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీరు దూరం అయ్యాక మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనే ఒక ఫీలింగ్ అనేది వీళ్ళలో కనబడుతుంది. సో అంటే మీరు చాలా ట్రూ లవ్ చూపించారు, ట్రూ ఎమోషన్ అనేది మీ పార్ట్నర్ విషయంలో చూపించారు, కానీ మీ పార్ట్నర్ అది ఫీల్ అవ్వలేదు పాస్ట్లో. ఇప్పుడు వాళ్ళలో రియలైజేషన్ వచ్చింది, ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు అన్నమాట. ఒక క్లారిటీ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ ఒక క్లారిటీ తీసుకున్నారు కొంతమంది అయితే. తను ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో డివైన్ కూడా ఇక్కడ ప్రే చేస్తున్నారు, యాక్షన్ మోడ్లో కూడా ఉంటున్నారు. బట్ ఒక సరైన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. తన ఫీలింగ్స్ని ఒక యాక్షన్ తీసుకొని చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు మీకు మెసేజ్ పెడితే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, మళ్ళీ మీరు ఏమైనా హర్ట్ అవుతారా, అందుకని తను మెసేజ్ ఆర్ కాల్ కూడా చేయట్లేదు. సో కొంచెం టైం తీసుకుంటున్నారు, కొంచెం హీల్ అవుతున్నారు. ఇక్కడ డెఫినెట్గా వీళ్ళైతే మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీ అయితే కనబడుతుందండి ఇది. సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం. సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు? ఈ మిస్సింగ్ ఎనర్జీలో మీ పార్ట్నరు మీకు ఎట్లాంటి లవ్ లెటర్ పంపుతున్నారు? ఈ మిస్సింగ్ ఎనర్జీలో చూడండి. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. ఏదైనా సాంగ్స్ విన్నప్పుడు మీరే గుర్తొస్తున్నారంట మీ పార్ట్నర్కి. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీవర్. సో మీ లైఫ్లో ఇంకెవరైనా పరిచయం అయ్యారా నేను కాకుండా? ఐ లుక్ ఫర్ ఎవ్రీవేర్. ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నారు. చూడండి ఎనర్జీస్ ఎలా వస్తున్నాయి. లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. ఈ ఒక్క కార్డు చాలండి, మిమ్మల్ని బేషరతుగా ప్రేమిస్తున్నారు వీళ్ళు. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. ఐఎమ్ అఫ్రేడ్ టు కాంటాక్ట్ యూ. చూసారా, మిమ్మల్ని ఇప్పుడు కాంటాక్ట్ అవ్వాలంటే భయపడుతున్నారు వీళ్ళు. అది. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.